నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమైనటువంటి దైవము వినాయకుడు. వినాయక చవితి రోజున అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో గణనాథుడిని విగ్రహాన్ని మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంటిలో ప్రతిష్ఠించి ఆయనకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలను, నైవేద్యాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. నవరాత్రులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వాడవాడల వీధిన ప్రతి కాలనీలోనూ నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. అటువంటి గణనాథుని యొక్క జననం మనకి తెలుసు. ఆ గణనాథుని పార్వతీమాత ఎలా సృష్టించిందో మనందరికీ తెలుసు. కానీ ఆయన అవతరించేటప్పుడు పార్వతీమాత వినాయకుడిని సృష్టించినప్పుడు దాని వెనక ఉన్నటువంటి అసలు విషయాన్ని, అసలు నిజాన్ని మీకు ఈరోజు చెప్పే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నాకు సంస్కృతం రాదు కాబట్టి వ్యవహారిక భాషలోనే చెప్తున్నాను. ఏదైనా చిన్న చిన్న తప్పులు వస్తే అన్యదా భావించక మన్నించండి. మనకి వినాయక చవితి రోజున మనకు పూజా విధానం మనం చేస్తూ ఉంటాం. ఆ వినాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పూజా విధానం చేస్తూ ఉంటాం. ఆ పూజా విధానంలో వినాయక వ్రతకల్పం చదువుతూ ఉంటాం. ఆ వ్రతకల్పంలో వినాయకుని యొక్క జననం గురించి ఉంటుంది. ఆ వృత్తాంతం చెప్పిన తర్వాత ఆయన అవతరించడానికి గల కారణం ఏమిటో వివరిస్తాను ఈరోజు. అది మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆ వ్రతకల్పంలో ఏముంటుంది? గజాసురుడు అనే రాక్షసుడు కఠోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ఏంటి? ఆ పరమేశ్వరుని తన ఉదరంలో, తన గర్భంలో, తన పొట్టలో ఉంచుకునేటటువంటి, నిరంతరము తన గర్భంలోనే, తన ఉదరంలోనే ఉండేటటువంటి వరాన్ని అనుగ్రహించమంటాడు. ఆయన బోలాశంకరుడు, పరమేశ్వరుడు ఎటువంటి వరాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ వరాన్ని తదాస్తాన్ని ఇచ్చాడు. వెంటనే ఆయన గర్భంలోకి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియని పార్వతీమాత దుఃఖంతోనూ శోకంతోనూ అటువంటి కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది? సహజంగానే త్రిమూర్తులలో ఒకరైనటువంటి శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చింది. తన భర్త అయినటువంటి పరమేశ్వరుడు గురించి చెప్పగా అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు ఎక్కడున్నాడో తెలుసుకుని బ్రహ్మ, ఇంద్రాది దేవతలు సహితంగా, నందీశ్వరుడు సహితంగా అందరినీ గంగిరెద్దుల వేషంలో తీసుకుని వెళ్ళి గజాసురుడి దగ్గర గంగిరెద్దుల నాట్యం చేసి అతనిని మెప్పించి, అప్పుడు వారి నాట్యాన్ని చూసి పరవశించినటువంటి గజాసురుడు శ్రీ మహావిష్ణువుని ఏం కావాలో కోరుకోమంటాడు. ఆయన వెంటనే అంటాడు, ఏమడుగుతారు? సాక్షాత్తు పరమేశ్వరుడు కావాలంటాడు. అప్పుడు తెలుస్తుంది గజాసురుడికి ఆ వచ్చిన వారు సామాన్యమైనటువంటి గంగిరెద్దుల వాళ్ళు కాదు, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు నందీశ్వరులే, ఇంద్రాది దేవతలని. పరమేశ్వరుడు తన గర్భంలోంచి బయటకు వస్తే తన ప్రాణం పోతుంది. అది తను తీయటం, బయటకు రప్పించడం సాధ్యం కాదు కాబట్టి మీరే తీసుకోమని చెప్తాడు. అప్పుడు నందీశ్వరుడు తన వాడి అయినటువంటి కొమ్ములతో గజాసురుడి యొక్క ఉదరాన్ని చీల్చగా పరమేశ్వరుడు బయటకు వస్తాడు. అప్పుడు ప్రాణం పోతుందని తెలుసు కాబట్టి గజాసురుడు భక్తితో పరమేశ్వరుని మళ్ళీ వేడుకుంటాడు. అప్పుడు మళ్ళీ బోలాశంకరుడు పరమేశ్వరుడు ఏ వరం కావాలో కోరుకోమని పరమేశ్వరుడు మళ్ళీ గజాసురుడిని అడుగుతాడు. అప్పుడు గజాసురుడు అంతకుముందు తను చేసినటువంటి తప్పును తెలుసుకున్నాడు. అటువంటి లోక విరుద్ధమైనటువంటి కోరికలు, వరాలు కోరకూడదని తెలుసుకుని లోక కళ్యాణం కోసమే మంచి వరాన్ని కోరుకున్నాడు గజాసురుడు. పార్వతీ పరమేశ్వరులకు తన పుత్రుడిగా వారి సన్నిధిలో ఉండేటువంటి వరాన్ని అనుగ్రహించమంటాడు. వెంటనే ఇచ్చేస్తాడు. బోలాశంకరుడు ఏమీ ఆలోచించకుండా తదాస్తని వరాన్ని ప్రసాదించి కైలాసం వస్తుంటాడు. అదే సమయంలో పరమేశ్వరుడు వస్తాడని తెలుసుకున్నటువంటి పార్వతీమాత అభ్యంగన స్నానానికి వెళుతూ ఒక పిండిని బొమ్మగా చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి తన గుమ్మం దగ్గర కాపలాగా ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరిని లోపలికి పంపవద్దు నాయనా అని చెప్పి తన స్నానానికి వెళుతుంది, స్నానం చేస్తుంటుంది. అదే సమయంలో పరమేశ్వరుడు వస్తాడు. పరమేశ్వరుడు వచ్చి ఆ బాలుడిని నీవెవరవని, లోపలికి వెళుతుంటే అడ్డగించినటువంటి బాలుడిని నీవెవరవని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించగానే ఆ బాలుడు నేను పార్వతీపుత్రుడని చెప్పగానే ఇద్దరు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో పార్వతీపుత్రుడైనటువంటి
ఆ బాలుడిని సంహరించి ఆ శిరస్సును ఖండించి ఆ శిరస్సును తన త్రినేత్రము ద్వారా ఆహుతి చేసేస్తాడు, బూడిద చేసేస్తాడు. ఆయన లోపలికి వచ్చి పార్వతీ మాతతో ముచ్చట్లు చేసిన తర్వాత కొంతసేపు ముచ్చట్లైన తర్వాత తను లోపలికి వస్తున్నటువంటి ఆ బాలుడు ఎవరు, నన్ను అడ్డగించినటువంటి బాలుడు ఎవరు అని పరమేశ్వరుడు అడగగా పార్వతీమాత చెబుతుంది. అయ్యో అలాగా అని చెప్తే పార్వతీమాత దుఃఖంతోనూ శోకంతోనూ బయటకు వస్తుంది. మరణించినటువంటి శిరస్సు ఖండించగా మరణించినటువంటి ఆ బాలుని చూసి శోకంలోనూ దుఃఖంతోనూ వెళ్ళిపోతుంది. సృష్టి జనని జగన్మాత దుఃఖం వస్తే లోక వినాశనం జరుగుతుంది. అందువల్ల శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవులు అందరూ వచ్చి దేవతలందరూ ఆ బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేస్తామని చెప్పగా ఆ పార్వతీమాత శాంతిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు వరం ఇచ్చున్నాడు కదా, ఆ గజాసురుడి యొక్క శిరస్సును ఖండించి ఆ శిరస్సును తీసుకొచ్చి ఈ బాలుడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇది వినాయక వ్రత కల్పంలో ఉన్నటువంటి కథ. మనం చదువుతాం, అందరికీ తెలిసింది. కానీ దీని వెనుకున్నటువంటి అసలు విషయము, అసలు సత్యము మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే నా ఈ చిన్న ప్రయత్నం. అన్యదా భావించకండి. పార్వతీమాత జగజ్జనని జగన్మాత. ఆమె స్నానం చేయవలసినటువంటి అవసరం లేదు. సృష్టికి మూలం వారే. త్రిమూర్తులు కూడా పార్వతీమాత ఆజ్ఞను శిరస్సా పాటిస్తారు వారంతా కూడా. అటువంటి పార్వతీమాత ప్రతిరోజు స్నానం చేయవలసిన అవసరం లేదు. కానీ ఆ రోజు స్నానం చేయడానికి వెళుతుంది. వెళ్ళినప్పుడు ఆ గుమ్మం దగ్గర ఒక బాలుడిని పిండితో తయారు చేసినటువంటి బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ బాలుడిని రక్షగా ఉంచుతుంది, కాపలాగా ఉంచుతుంది. నిజానికి కాపలా పెట్టాల్సిన అవసరం పార్వతీమాతకు లేదు. ఆమె ఆజ్ఞ లేకుండా చీమ కూడా గడప దాటి ఆ గృహంలోకి రాదు. ఎవరు రాలేరు కూడా. అంత సాహసం చేసేటువంటి శక్తి ఈ సృష్టిలో ఇంకెక్కడా లేదు. అది పరమేశ్వరుడికి తప్ప. మరి అటువంటప్పుడు తను స్నానానికి వెళ్తున్నప్పుడు రక్షగా ఒక బాలుడిని సృష్టించి ప్రాణం పోసి అక్కడ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అవసరం ఏముంది ఆమెకి? ఆమె ఆజ్ఞ లేకుండా ఎవరైనా రాగలుగుతారా? సర్వము తెలిసినటువంటి శక్తి స్వరూపము కదా. ఏమి జరిగిందో తెలుసు, ఏమి జరుగుతుందో తెలుసు, ఏమి జరగబోతుందో తెలుసు కదా. ఎవరైనా వస్తే ఆమెకు తెలియదా? అంతా తెలుస్తూ ఉంటుంది కదా. ఆమె ఆజ్ఞ లేకుండా ఎవరైనా కాలు కూడా లోన పెట్టగలరా? పెట్టలేరు కదా. మరి అటువంటిప్పుడు రక్షక బాలుని పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? అసలు విషయం ఏంటంటే ఆమె అర్ధనారీశ్వరి. పార్వతీమాత పరమేశ్వరుడి యొక్క అర్ధ శరీరము పార్వతీమాత. పరమేశ్వరుడు చేసే ప్రతి పనిలోనూ ఆమె భాగస్వామి. ఆయన ఎవరికైనా వరాలు ఇచ్చాడంటే ఆ వరాలను సఫలీకృతం చేయటంలో తన వంతు కృషి ఎప్పుడూ ఉంటుంది, తన భాగస్వామిగా ఉంటుంది. తన భర్త అయినటువంటి పరమేశ్వరుడు ఎవరికి ఇచ్చాడు? ఎటువంటి వరం ఇచ్చాడు? గజాసురుడికి. గజాసురుడు పరమేశ్వరుల సన్నిధిలో నిరంతరము వారి కుమారుడిగా ఉండాలి. అక్కడ అది సాధ్యమవుతుందంటే అది సాధ్యం కాదు. ఒక రాక్షసుడు ఎంత భక్తి ఉన్నా, ఎంత భక్తుడైనా, పరమశ్రేష్ఠుడైనటువంటి భక్తుడైనా సరే, ఒక రాక్షసుడు పరమేశ్వరులకు కుమారుడిగా జన్మించేటువంటి అర్హత లేదు, ఉండదు కూడా, రాదు కూడా. అటువంటి వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. మరి అది సఫలీకృతం కావాలంటే, అది సాధ్యం కావాలంటే, తన భర్త ఇచ్చినటువంటి వరము సఫలీకృతం కావాలంటే ఎవరి సహకారం కావాలి? పార్వతీమాత సహకారమే కావాలి. లేకపోతే పరమేశ్వరుడు ఇచ్చిన వరము సాధ్యం కాదు. కాబట్టి కుమారుడిగా రావాలంటే జన్మించడం సాధ్యం కాదు, అనుగ్రహించడం సాధ్యం కాదు. అందుకని పార్వతీమాత స్నానానికి వెళుతున్నప్పుడు పిండితో ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి గుమ్మం దగ్గర కాపలాగా పెట్టింది. కాపలా దగ్గర ఉన్నటువంటి బాలుని చూసిన పరమేశ్వరుడిగా బాలుడు ఎవరో తెలియదా? ఆయన ఆజ్ఞ లేకుండా సీమ కూడా కదలదు కదా. ఈ సృష్టిలో ఏ జీవికి ప్రాణం రాదు కదా. ఏ జీవి అయినా ప్రాణం పోసుకుని భూమి మీదకి రావాలంటే, సృష్టిలోకి రావాలంటే, ఈ మూడు లోకాల్లోకి రావాలంటే పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరికి సాధ్యం కాదు కదా. అటువంటప్పుడు బాలుడు రూపంలో ఉన్నటువంటి ప్రాణప్రతిష్ఠ పార్వతీమాత చేసిన శివాజ్ఞ లేనిది ఆమె ప్రాణప్రతిష్ఠ చేయగలుగుతుందా? కాదు కదా, సాధ్యం కాదు. మరి అన్నీ తెలుసు కదా పరమేశ్వరుడికి. ఆ బాలుడి గురించి ఆయనకు తెలియకపోతే ఎక్కడ ఈ లోకంలో, ఈ యుగంలో మనం ఆయన గురించి ప్రార్థిస్తే, పూజిస్తే ఆయన అనుగ్రహం మనకు ఎలా లభిస్తుంది? అప్పుడు మనం ఎవరో ఆయనకు తెలీదా? సర్వము తెలిసిన పరమేశ్వరుడికి సర్వము తెలుసు కదా. ఆ బాలుడే అయినా ఎందుకు ప్రశ్నించాడు?
తను ఎవరో ఆ బాలుడి కనుక పరమేశ్వరుడికి కనుక తెలిస్తే, ఆ బాలుడికి పరమేశ్వరుడు ఎవరో తెలిస్తే, తండ్రి అని తెలిసినప్పుడు ఈ బాలుడు పరమేశ్వరుడితో యుద్ధం చేయడు. యుద్ధం చేయకపోతే ఆ బాలుడిని సంహరించడం సాధ్యం కాదు. సంహరించడం సాధ్యం కాకపోతే, ఆ శిరస్సును దహించకపోతే, తనిచ్చినటువంటి వరప్రభావం ఏదైతే ఉందో గజాసురుడికి ఇచ్చినటువంటి వరము, ఆ గజాసురుడి యొక్క మొండెం తీసుకొచ్చి బాలుడికి అతికించడం సాధ్యం కాదు కదా. అందుకే ఆయన ఎవరో తెలియదని ప్రశ్నించాడు, రెచ్చగొట్టాడు, ఆయనతో యుద్ధానికి తలపడేటట్టు చేశాడు. యుద్ధం చేసి ఆ బాలుడిని సంహరించి మొండెం తన శిరస్సును ఖండించి ఆ శిరస్సును దహించి వేశాడు త్రినేత్రంతో పరమేశ్వరుడు. ఇదంతా లోనున్నటువంటి పార్వతీమాతకు తెలుసు. తెలిసినా తన భర్త ఇచ్చినటువంటి వరాన్ని సఫలీకృతం చేయటానికే ఈ ఏర్పాట్లన్నీ పార్వతీమాత చేసిన ఏర్పాట్లు. ఇది లోక కళ్యాణం కోసమే, మనందరి కోసమే. అందువల్ల ఏం చేసింది, ఆమె తల్లి బయటకు వచ్చి దుఃఖపడగానే విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు అందరూ కూడా వచ్చి ఆ బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఆ తల్లి శోకాన్ని తగ్గించి ఆ గజాసురుడి యొక్క శిరస్సును ఖండించుకొచ్చి ఆ బాలుడికి అందరి సమక్షంలో, సకల దేవతల సమక్షంలో ఆ బాలుడికి ఆ శిరస్సును, గజాసురుడి యొక్క శిరస్సును తెగించి ప్రాణప్రతిష్ఠ చేసి వినాయకుడు గణపతి అయ్యాడు, గజముఖుడయ్యాడు. అదంతా తల్లి చేసినటువంటి, మన కోసం చేసినటువంటి ఏర్పాట్లు. తన భర్త వరాన్ని సఫలీకృతం చేసి అది లోక కళ్యాణం కోసం చేసిన ఆ తల్లి ఏర్పాట్లు. అందువల్ల ఏమైంది, ఆయన గణనాథుడిని చేశారు. తర్వాత గణనాథుడి యొక్క వృత్తాంతం మనకు తెలుసు కదా. వీడియో మళ్ళీ పెద్దదైపోతుంది మన కోసం. అంటే ఈ కలియుగంలో భక్తులు బాధపడకుండా, వారు చేసేటువంటి కార్యాలలో ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆపదలు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా అనుగ్రహించడానికి ఆ పార్వతీమాత మన కోసము సృష్టించినటువంటి అవతారమూర్తి, భగవంతుని యొక్క స్వరూపము, పార్వతీ పరమేశ్వరుల కుమారుడిగా అవతరించినటువంటి ఆ గజముఖుడు, గజాననుడు, విఘ్నేశ్వరుడు మన కోసం ఆ తల్లి చేసినటువంటిది. అందుకనే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ భక్తి శ్రద్ధలతో వినాయక పండును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ వినాయక చవితి నుంచి మళ్ళీ వచ్చి వినాయక చవితి వరకు ప్రతి భక్తుని యొక్క ఇంటిలోనూ, జీవితంలోనూ ఎటువంటి ఆపద లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా, ఎటువంటి దుఃఖము లేకుండా అనుగ్రహించేటువంటి అవతారమూర్తి గణనాథుడు. ఆయనని వినాయక చవితి రోజున భారతీయులందరూ భక్తి శ్రద్ధలతో పూజించి, నవరాత్రులు చక్కగా పూజించి తరించి ఆయన అనుగ్రహంతో మళ్ళీ వినాయక చవితి వరకు సుఖ సంతోషాలతో ఆనందమైనటువంటి జీవితాన్ని ఆ గణనాథుడు, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఆ గణనాథుడు మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, జై బోలో గణేష్ మహారాజ్కి. మరిన్ని విశ్లేషణలతో SR9 TV తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.